పార్కింగ్ ని తాత్కాలికంగా సెప్టెంబర్ 1 వరకు వాయిదా వేసిన మెట్రో అధికారులు మెట్రో ఫ్రీ పార్కింగ్ ని నిరంతరం కొనసాగించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నిరసన. సామాన్య ప్రజలకు మెట్రో రైలు ప్రయాణ ఛార్జీతో పాటు పార్కింగ్ వంటి ఛార్జీలతో సుమారు 6,000 రూపాయలు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు, సామాన్య ప్రజలు అధికంగా మెట్రోలో ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలిపారు. మెట్రోకి సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫ్రీ పార్కింగ్ పై పర్మనెంట్ ఫ్రీ పార్కింగ్ గా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులపై ఆర్థిక భారం అదనంగా మోపొద్దు. మెట్రో వద్ద ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలి. మెట్రో ప్రయాణికులకి ఉచిత పార్కింగ్ ను కొనసాగించాలి. అయితే ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడగదలుచుకున్నాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రీ పార్కింగ్ తీసేసి పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుందని ఇప్పటికైతే ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ టెంపరీ వాయిదాని పర్మనెంట్ వాయిదాగా చేసి ఫ్రీ పార్కింగ్ అనేది మాకు ఇవ్వాలని, అప్పుడు కమ్యూటర్స్ అనేది అందరికీ మాకు సౌలభ్యం అనేది మంచిగా జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటాము. ఒక ప్రయాణికుడు 5 వరకు ప్రయాణం చేయాలంటే 60 రూపాయలు వసూలు చేస్తున్నారు మెట్రో వాళ్ళు. దానికి తోడు కారు ఇక్కడ పార్క్ చేయాలంటే 120 రూపీస్ వసూలు చేస్తున్నారు. అండ్ 60, 120 ప్రయాణానికి అండ్ పార్కింగ్కి 120 కలిపి 240 ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది. సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని ఎలాంటి వారిని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తుంది.